పెళ్ళైన తర్వాత మా శారద వాళ్ళ ఇంటికి ఒక్కసారి వెళ్ళాను. అందరం కలిసి ఇంకొకసారి వెళ్దాం అనుకున్నాము. సరే అని ఫస్ట్ నేను ఐశ్వి రెడీ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వైరా వెళ్ళిపోయాం. ఇంకా మాతో పాటు మా హేమ, మా అమ్మ, మా పిన్ని వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్తున్నాం. మా హేమకి నిద్ర వస్తుందట, అందుకనే అలా ఉంది. నేనేమో శారద వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా అని జడ వేసుకున్నాను అనమాట. అందుకనే ఇక్కడ చూపిస్తున్నాను, జడ వేసుకుని రెడీ అయ్యా ఈరోజు. ఇక వెళ్ళగానే పెళ్ళి ఆల్బమ్స్ వచ్చాయక్క చూద్దామని చెప్పి శారద తీసుకుని వచ్చింది. మేము అందరం కలిసి చూస్తున్నాం. ఆల్బమ్స్ చాలా బాగున్నాయి. మా పెళ్ళయి 4 years దాటింది. మా ఫోటోగ్రాఫర్ ఇంకా మా ఆల్బమ్సే ఇవ్వలేదు తెలుసా. ఇది చూడగానే నాకు అతన్ని బాగా తిట్టాలనిపించింది. మా శారద వాళ్ళ ఇంట్లో అయితే ఇక్కడ బావి కూడా ఉంది. చాలా డేస్ తర్వాత అయితే ఒక ఇంట్లో బావిని అయితే నేను చూశాను. మా చిన్నప్పుడు మేము వైరాలో ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో బావి ఉండేది, చాలా పెద్ద బావి ఉండేది. ఈ బావి అయితే నాకు సూపర్గా నచ్చింది. ఇట్లా గిరికలు కూడా పైన పెట్టి చుట్టూ అయితే ఇలా గ్రిల్స్ తోటి క్లోజ్ చేశారు. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళైతే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నాకు చెట్లన్నా ప్రకృతి అన్నా చాలా ఇష్టం. ఇంకా మా శారద వాళ్ళ ఇంట్లో అయితే ఎన్ని చెట్లు ఉన్నాయో ఇంకా అవన్నీ చూడగానే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. పూల చెట్లు అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఈ సన్నజాజి చెట్టు చూసినప్పుడు అయితే నాకు మా అమ్మమ్మే గుర్తొస్తుంది. డాబా పైనకి ఎక్కి మరి పూలు కోసుకొచ్చి పెట్టేది. ఇప్పుడైతే అమ్మమ్మ లేదు, కానీ ఇలాంటి జ్ఞాపకాల్లో అమ్మమ్మ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇంకా నా పూలకి వచ్చింది. మా ఇషుకు కూడా చెట్లన్నా పూలన్నా చాలా ఇష్టం. ఇక్కడ అదే చూపిస్తుంది. ఇంకా ఈ 100 వరహాల చెట్లు అయితే ఈ గంధం కలర్ నేను ఇప్పుడు దాకా చూడలేదు, చాలా బాగుంది. ఈ పక్కనే మెంతి కూర అండ్ కొత్తిమీర వేసిందట శారద. కొద్దిగా పెరిగిపోయాయి కానీ చూడడానికి బాగున్నాయి కదా, అందుకని అలా ఉంచేసారు. మా అమ్మ ఛానల్లో చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ మొన్న మా తమ్ముడు వాడపల్లి వెళ్తూ కడియం నర్సరీ దగ్గర కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే తెచ్చారు. మా అమ్మ మొత్తం నాటేసింది. నేను ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వెళ్ళి చూడాలా అని. చెట్లని చూస్తే చాలు నాకు చాలా ప్రశాంతంగా అయితే ఎప్పటికైనా అదే కోరిక. నేను ఇంకా కొంచెం పెద్ద అయ్యాక రిలాక్స్ మోడ్లోకి వెళ్ళాక పెద్ద ఇల్లు కొనుక్కొని ఇల్లు కొంచెమే కట్టుకొని మిగతా ప్లేస్లో అన్ని చెట్లు వేసుకొని హ్యాపీగా లైఫ్ గడిపేయాలి. వీళ్ళైతే చాలా వరకు ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉండే చెట్లను తెచ్చారు. అండ్ మామిడి చెట్టు, ఇది కూడా నా డ్రీమ్లో ఒక భాగమే. ఇల్లు, ఇంట్లో చెట్లు, ఒక మామిడి చెట్టు, ఒక సపోటా చెట్టు. మిగతా చెట్లని ఆప్షనల్ అనుకోండి, బట్ ఇది మాత్రం డ్రీమ్లో కంపల్సరీ. చూసారు కదా, ఎగ్జాక్ట్గా నా డ్రీమ్ హౌస్ లాగే ఉంది శారద వాళ్ళ ఇల్లు కూడా. ఇంటి చుట్టూ ప్లేస్, ఇంట్లో మొత్తం చెట్లు, అందుకే నాకు బాగా నచ్చింది. నేనైతే అపార్ట్మెంట్ లో కొంచెం ప్లేస్ ఉన్న బాల్కనీలో కూడా చెట్లు. కొంతమందికి ఫ్లేవర్ ప్లాంట్స్ ఇష్టం, కొంతమందికి వెజిటేబుల్ ప్లాంట్స్ ఇష్టం, ఇంకొందరికి ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్. కానీ నాకు ఎలా అయినా సరే ఏ ప్లాంట్స్ అయినా ఇష్టమే. అలా గ్రీన్ గా ప్లాంట్స్ కనపడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ మా ఐశ్వికి కావాల్సినంత ప్లేస్ దొరికింది. ఎంత ఆటలాడిందంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చెప్పాను కదా మా ఐశ్వికి ఫ్లవర్స్ అంటే ఇష్టమని. మొక్కలు బాగున్నాయట చెప్తుంది. థ్యాంక్ యూ చెప్పు తాతకి. మా అమ్మ రికార్డ్ చేసిందనమాట ఈ వీడియోస్ అన్ని. కష్టపడి నువ్వు వచ్చావా? కింద పడతా. చూపించు, సూపర్ ఉంది కదరా. చూశారు కదా, పువ్వుల్ని ఎలకలు ఎత్తుకుపోతే అని చెప్తుంది. అందుకనే పువ్వుల్ని అసలు తెంపద్దు అని తను చెప్తుంది అనమాట. రోజు అంతే, మేము ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు కింద కనకాంబరం ఫ్లవర్స్ నాతో కోయిస్తుంది. మళ్ళీ ఎందుకు కోసామమ్మ పట్టుకో అని చెప్పి మళ్ళీ నా చేతికే ఇస్తూ ఉంటుంది. ఇంకా ఇంటి ముందు అయితే ఫుల్ ప్లేస్ ఉండడం వల్ల మస్తుగా ఆడుకుంది. అక్కడ ఇంకా బ్యాట్ బాల్ ఉంటే ఇక ఐశ్వికి పండగే పండగ వేస్తుంటే, ఇంతకుముందు మా నానితో బాగా ఆడేదనమాట. నాని బ్యాటింగ్ చేస్తుంటే ఐశ్వి బౌలింగ్ చేసేది. ఇప్పుడైతే ఇక్కడ సురేష్ బాబాయ్తో ఆడుతుంది బాల్ తోటి. మళ్ళీ ఇవన్నీ చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి. మేమందరం కలిసి సంక్రాంతికి కానీ దసరా హాలిడేస్ కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వైరాకి వెళ్ళేవాళ్ళం. ఇంకా మేము ముగ్గురమ్మ, సుమ్మి, సాయమృత, శారద వాళ్ళు అందరం కలిసి ఇలానే ఏదో ఒక ఆటలు ఆడుకునే వాళ్ళం. ఎక్కువగా అయితే బాయ్స్ క్రికెట్ ఆడుకునే వాళ్ళు, మేమైతే ఏదో ఒక ఆటలు మంచిగా ఆడుకునే వాళ్ళం. అవన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడైతే పెళ్ళిళ్ళు అయిపోయాయి, అందరూ ఒక్కొక్క చోట. అంటే నాకు మా అక్కకి శారదాకి పెళ్ళైంది, మిగతా వాళ్ళకి ఇంకా కాలేదు. మేమందరం దగ్గరగానే ఉన్నాం. అంటే అందరం కూడా ఒక 50 kilometers రేడియస్లోనే ఉన్నాం. కాబట్టి
ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి చూడొచ్చు. కానీ చిన్నప్పటిలాగా కలిసి ఆడుకునే రోజులైతే ఇంకా మళ్ళీ రావు కదా! అవన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఇప్పుడు అమ్మమ్మ లేదు. ఆ అమ్మమ్మ దగ్గరుంటే అలా మళ్ళీ వెళ్ళి కలిసొచ్చి ఆ రోజులే వేరు. ఏదైనా చిన్నప్పటి రోజులే బాగుంటాయి అనిపించింది. అందుకని ఏదైనా వీడియోస్ తీసుకోవడం అన్నా, ఏదైనా ఫొటోస్ అన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇలాగే కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకున్నప్పుడు మంచి మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మైండ్లో కూడా స్టోర్ అవుతాయి. కానీ ఇట్లా ఫిజికల్ కాపీ లాగా కళ్ళకి కనపడేలాగా ఉండాలంటే వీడియోస్, ఫొటోస్ కంపల్సరీ. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిందనే కాదు, చిన్నప్పటి నుంచి కూడా మా కెమెరాలో ఫొటోస్ తీసుకోవడం, ఫోన్లో వీడియోస్ తీసుకోవడం, అవన్నీ కంప్యూటర్లో స్టోర్ చేసుకోవడం, అవన్నీ చాలా అలవాటు నాకు. చిన్నప్పటి మెమరీస్ అన్నీ ఉన్న సిస్టమ్ అయితే ఒక రిపేర్ వచ్చిందనమాట. అందుకని ఆ హార్డ్ డిస్క్ని అయితే నేను లాక్డౌన్ టైంలో, కొంచెం లాక్డౌన్ వచ్చే కన్నా ముందు వైరాలో ఒక షాప్లో అయితే ఇచ్చి రమ్మని మా ఇంటికి వచ్చే అబ్బాయికి పంపించాను రిపేర్ కని. సరే వాడు ఇచ్చాడు. తర్వాత లాక్డౌన్ అలా ఒక 1 ఇయర్ గడిచిపోయింది. తర్వాత అయితే వాడు అసలు ఏ షాప్లో ఇచ్చాడో మర్చిపోయాడు. వాడు వెళ్ళి తేలేదు. ఇంతవరకు ఆ వీడియోస్ లేవు, ఆ సిస్టమ్ లేదు, ఏది లేదు. తీసుకున్న మెమరీస్ అన్నీ పోయాయి కదా. ఇంకా జీమెయిల్ స్టోరేజ్లో కొన్ని ఉన్నాయి అనుకోండి. అందుకని అప్పటి నుంచి యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఇందులో అయితే ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ తిరిగి చూసుకోవచ్చు. హ్యాపీగా ఉంటుంది. మన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు. ఇంకా మేమందరం మాట్లాడుకుంటున్నాం. అప్పుడే మా తమ్ముడు వాళ్ళు కూడా క్రికెట్ మ్యాచ్ నుంచి వచ్చారనమాట. వాళ్ళు కూడా కొత్తగూడమే వచ్చారు మ్యాచ్ ఉంటే. ఇంకా మేము కూడా ఇక్కడే ఉన్నాం కదా, డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. మా తమ్ముడికి అయితే మరీ మొహమాటం, అస్సలే మాట్లాడు. ఇంకా వీడియోస్ తీస్తుంటే అయితే అక్కడ ఉండడు. ఇంకా హేమ నేను ఏదో మాట్లాడుకుని జోక్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే నాకు గుర్తులేదు అప్పుడు ఏం మాట్లాడుతున్నాను. ఏదో ట్రోఫీ గురించి మాట్లాడుతున్నాము. ఇంకా వీడైతే మా అన్నగాడు, అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి, శారద వాళ్ళ అన్నయ్య అనమాట. వీడైతే బాగా ఆడుకుంటాడు ఐశ్వి తోటి. ఐశ్వి అయితే వీడిని చూడంగానే మామూలు ఓవర్ యాక్షన్ చేయదు. చూసారు కదా, మీకు వీడియోలోనే అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే మ్యాచ్ విన్ అయ్యారు. అక్కడ మా బావ ఏదో ఐకానిక్ స్టెప్ వేసి వీడియో తీసుకున్నారట, ట్రాఫీ తీసుకుంటూ. ఆ వీడియో చూపిస్తుంటే మేము అందరం చూసి చాలాసేపు నవ్వుకున్నాం. చాలా బాగుంది ఆ వీడియో. మా మమ్మీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంక ఇక్కడ ఏదో మా అన్నగాడు వాడి సోది వాడు చెప్తున్నాడు. ఇలా మాట్లాడుతూ వీడియో అయితే అయిపోయింది. బై బై ఫ్రెండ్స్, సీ యూ ఆల్ నెక్స్ట్ టైం. బాయ్.